పార్టీ తరఫున పూర్తిగా గ్రామాల అభివృద్ధి కోసం మా సర్పంచ్లను గెలిపించిన ప్రతి చోట కూడా ఆ గ్రామాభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తానని, ఆ గ్రామాభివృద్ధి కోసం నిధులు సాధించడానికి కృషి చేస్తానని, ఆ గ్రామాభివృద్ధికి తోడ్పడతానని ఈరోజు మహబూబ్నగర్ ఎంపీగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులందరికీ, గెలిచే సర్పంచులందరికీ, అదేవిధంగా గద్వాల జోగులాంబ జిల్లా భారతీయ జనతా పార్టీలో గెలిచే సర్పంచులందరికీ కూడా అండగా ఉంటానని, అభివృద్ధికి తోడ్పడతానని మరోసారి తెలియజేసుకుంటూ, ఈరోజు గ్రామాభివృద్ధి జరగాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం, నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంతోనే సాధ్యం. ఈరోజు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు తీసుకున్నా ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాధ్యమవుతా ఉందనే విషయాన్ని మరోసారి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో విఫలమైంది. పేదవాళ్లకు పెన్షన్ ఇవ్వడంలో విఫలమైంది. 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని ఇప్పటిదాకా అయ్యలేదు. పెన్షన్ రాని వాళ్ళు 2 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కొత్త పెన్షన్ రాలేదు. వికలాంగులు ఎంతోమంది వికలాంగులు పెన్షన్ లేక సర్టిఫికెట్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు పెన్షన్ రాలేదని. అటువంటి వాటికి కూడా ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనటువంటి దుస్థితి ఉన్నది. కేవలం మభ్యపెట్టి బ్యానర్ ఐటెంలలో వార్తలు రాయించుకొని తెలంగాణ ప్రజల్ని మోసగించుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవహారాన్ని విద్యావంతులందరూ కూడా ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో సర్పంచ్ ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఏదో సెలబ్రేషన్స్ అనేటటువంటి పేరు మీద ఎలక్షన్లు ఉన్న పర్మిషన్లు తీసుకొని మున్సిపాలిటీ పరిధిలో మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున అన్ని చోట్ల మనం చూస్తున్నాం. అభివృద్ధిని చూసి ఓటేయమంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎవరైతే వాళ్ళ పోటీ చేస్తున్నారో వాళ్ళకి అసలు ఓటేయకూడదు. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి వాళ్ళు చేసింది ఏమీ లేదు. 6 గ్యారంటీల పేరు మీద తెలంగాణ ప్రజలని నిట్ట నిలువున మోసం చేసింది. మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తాం. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల చొప్పున ప్రతి నెల మహిళలందరికీ ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు కూడా ఇచ్చినటువంటి, ఎక్కడైనా ఇచ్చినమని వాళ్ళు నిరూపించని మహిళకు కూడా ఇచ్చినటువంటి దాఖలా లేదు. పెద్ద మోసం ఇది. మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప మోసం ఇది. కాబట్టి రేపు వాళ్ళు జరుపుకోవాల్సింది 6 గ్యారంటీల అమలు విషయంలో మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని బ్రహ్మాండంగా మోసం చేయగలిగినామని సెలబ్రేషన్ చేసుకోవాలి. బ్రహ్మాండంగా మోసం చేసినాము. మోసపోవడం అనేది మీ కర్మ. మేము అబద్ధాలు చెప్పినాము, మమ్మల్ని నమ్మి మీరు మోసపోయిందంటే అది మీ తప్పు అనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.